హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 475 DI XP ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిస్కోకుండా చూస్తే మీకు వెహికల్ యొక్క కండిషన్ అలాగే వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుస్తుందన్నమాట. అలాగే మన ఛానల్ ఎవరైనా కానీ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మన ఛానల్లో 80,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. అలాగే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి ఇంకా చాలా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. వెంటనే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది. వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ట్యాప్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఈ యొక్క సంవత్సరంలో 2025లో మనం ఎట్లా అయినా సరే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేయాలని అయితే చిన్న గోల్తో అయితే రన్ అవుతున్నాం అనమాట. అది తొందరగా కంప్లీట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా సేల్ చేయాలి, ఈ విధంగా వెహికల్ అనేది తొందరగా అమ్మాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, ఓకేనా. ఈరోజు చూసుకుంటే మనకి మహీంద్రాలో 475 DI XP ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేస్తున్నారు. వెహికల్ వచ్చేసి 2020లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. 2020 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే అవుతుంది. అంటే మోడల్ అనేది చెప్పలేదు కాబట్టి 4.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. వెహికల్స్ కూడా 4.5 సంవత్సరం అయితే అవుతుంది కాబట్టి ఒకసారి లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళండి. వెహికల్ దగ్గరికి వెళ్ళి మీరు ఎట్లా పేపర్లో చెక్ చేసుకుంటారు కాబట్టి అది ఏ నెలలో తీసుకున్నారో చూస్తే ఆ నెల నుంచి ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని నెలలు అయింది అనేది కూడా క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెహికల్తో పాటు అలాగే పేపర్లు కూడా అయితే చెక్ చేసుకోండి. అలాగే ఓనర్ చెప్తున్నారు టైర్స్ వచ్చేసి 40% దాకా అయితే ఉన్నాయని. 40% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే హెచ్పి చూసుకుంటే ఇది 42 హెచ్పి అయితే వస్తుందని అయితే చెప్తున్నారు ఓనర్. వెహికల్ హెచ్పి చూసుకుంటే ఇది 42 హెచ్పి అయితే వస్తుందన్నమాట. అలాగే టైర్లు చూసుకుంటే 40% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అయితే అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ కూడా లేదని అయితే చెప్తున్నారు కాబట్టి వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా మంది అయితే అడిగారు అనమాట ఈ యొక్క లొకేషన్ నుంచి కూడా. నేను పర్టికల్గా చెప్తున్నాను, ఎవరైతే వెహికల్ నన్ను అడుగుతున్నారో అలాగే చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు అనమాట. అన్న మాకు ఈ లొకేషన్ ఉంటుంది చూడు, మాకు ఆ లొకేషన్ ఉంటుంది చూడని. ప్రతి ఒక్క లొకేషన్ నుంచి వెహికల్స్ అనేది వస్తుంటాయి అనమాట. కానీ మన ఛానల్లో మనం వీడియోలు చేయాలంటే ఇంకా కొద్దిగా టైం పడుతుంది అనమాట. పూర్తిగా వీడియోలు అయితే చేస్తున్నాను, అలాగే అప్లోడ్ చేస్తున్నాను. దాని మంది చూస్తున్నారు కానీ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయితే అవ్వట్లేదనమాట. ఖచ్చితంగా మీరు రీచ్ చేయాలంటే మీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయాలి. ఫస్ట్ ఈ వీడియో అనేది చూస్తున్నారా, చూసిన తర్వాత మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. ఒక 2-3 షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారన్నమాట. చూసిన వెంటనే వాళ్ళు కూడా ఇంకా 2-3 షేర్ చేస్తుంటారు. అంటే ఇట్లా షేర్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియోస్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయి. అలాగే తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట మన వీడియోలు చూసి వచ్చి, ఓకేనా. ఇట్లా మీకు కూడా ఏంటంటే కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. అంటే మిమ్మల్ని కూడా అడుగుతుంటారు కొంతమంది, ఏమైనా వెహికల్స్ ఉంటే చూడండి నాకు కూడా పెట్టండి అని మిమ్మల్ని కూడా అడుగుతుంటారు. అప్పుడు మీరు కూడా వెహికల్స్ చూపించడం కానీ ఇట్లా ఏమైనా ఉంటే మీరు కూడా చూసుకోవచ్చు అనమాట. అందుకని నేను చెప్తుంది ఏంటంటే మన ఛానల్ అనేది పర్టికల్గా చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి మన వీడియోస్ అనేది వెంటనే చూడండి. చూడడం వల్ల మీకు పలానా లొకేషన్ వెహికల్ ఉందనుకో, ఎవరైనా అడిగిన వెంటనే మీరైతే వెళ్ళి చూపించవచ్చు ఆ వెహికల్ కూడా. అప్పుడు మీకు చాలా బెనిఫిట్ కూడా అయితే ఉంటుందన్నమాట. అది తర్వాత మీకు తెలుస్తుంటాయి కాబట్టి అంతే అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 1050 గంటలు అయితే తిరిగిందనమాట. రీడింగ్ చూసుకుంటే 1050 గంటలు అయితే తిరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రీడింగ్, గేర్ బాక్స్, ఇంజిన్ ఆయిల్ అన్నీ చెక్ చేసుకోండి వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మరి ప్రైజ్ వచ్చేసి మనకి 3,50,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 3,50,000 అయితే చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి మాట్లాడుకుంటే ఈ 3,50,000 కన్నా తక్కువ ప్రైస్కి మీకైతే వెహికల్ అయితే వస్తుందన్నమాట, ఓకేనా. వెహికల్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీలో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు సిటీలో నెల్లూరు డిస్టిక్